కానిస్టేబుల్ కనకం సీజన్ 2 4 ఎపిసోడ్స్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 20 to 30 మినిట్స్ రన్ టైం ఉంటుంది. సీజన్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా లాస్ట్ ఇయర్ ఈటీవీలో స్ట్రీమింగ్ వచ్చి మంచి థ్రిల్ అయితే చేసింది. మరి ఈ సీజన్ 2 ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సిరీస్ నాకైతే నచ్చిందండి, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. వావ్ అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోయినా కొన్ని ట్విస్ట్లు బాగానే ఉన్నాయి. రన్ టైం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అప్పుడే అయిపోయిందనే ఫీల్ కలుగుతుంది. స్టోరీ విషయానికి వస్తే రేపల్లె గ్రామ సమీపంలోని అడవి గుట్ట వైపు వెళ్లిన మహిళలు కనిపించకుండా పోతారు. ఆ మిస్టరీని లేడీ కానిస్టేబుల్ అయిన కనక మహాలక్ష్మి సాల్వ్ చేస్తుంది. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చంద్రిక ఆచూకీని మాత్రం కనుగొనలేకపోతుంది. అందరూ చంద్రిక చనిపోయింది అనుకుంటారు. అయితే చంద్రిక బతికే ఉందని కనకం బలంగా నమ్ముతుంది. మరి కనకం అనుకున్నట్లు చంద్రిక బతికే ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, తన ఫ్రెండ్కి ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళిపోతారు. చంద్రికకు ఏమైంది, బతికుందా లేదా అనే పాయింట్ తోనే స్టార్ట్ అవుతుంది. కనకం చేసే ఇన్వెస్టిగేషన్ లో క్లూస్ వాటంతట అవే దొరికిపోతా ఉంటాయి. క్లూస్ కనిపెట్టేది ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటే బాగుండు అనిపించింది. మూవీలో చాలానే ట్విస్ట్లు ఉంటాయి, కానీ ఆ ట్విస్ట్లు రావడానికి ముందు అల్లుకునే స్టోరీ చాలా బోరింగ్ గానే ఉంటుంది. ఫైనల్ ఎపిసోడ్ లో వచ్చే లాస్ట్ 2 ట్విస్ట్లు ఈ సిరీస్ కి హైలైట్ అవుతాయి. అలాగే సీజన్ 3 ఉందని కూడా అనౌన్స్ చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వర్ష బొల్లమ్మ అలాగే మేఘలేఖ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే తక్కువ రన్ టైంలో కొన్ని ట్విస్ట్లతో థ్రిల్ని పంచే ప్రయత్నం చేశారు. ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. సీజన్ 1 చూడకపోతే సీజన్ 2 కాస్త అర్థం కాదు. ఎందుకంటే సీజన్ 1 ఎండ్ అయిన దగ్గర నుంచి సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గాన నరువు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గానే ఈ సిరీస్ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.